బనానా ఆల్మండ్ మిల్క్ షేక్. అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే హై ఫైబర్, అలాగే ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ని కానీ ఏవైనా సరే ఇంగ్రీడియంట్స్ని అవాయిడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఎక్కువ ఫైబర్ని డైజెస్ట్ చేసుకోలేరు, చాలా లైట్గా ఉండాలి వీళ్ళు తీసుకునే ఫుడ్. అందుకే అలాంటి వాళ్ళందరి కోసం ఒక మిల్క్ షేక్ ఇప్పుడు నేను తయారు చేసి చూపించబోతున్నాను. ముందుగా మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం బనానా. మనకి ప్రోబయాటిక్స్ తెలుసు కదండి, పెరుగులో ఉంటాయి. అలాగా ప్రీబయాటిక్స్ అనమాట. అంటే మనకి బనానాలోని, క్యారెట్లోని ఇలా కొన్ని పదార్థాల్లో, అంటే కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటాయి. సో మనకి బనానాలో ప్రోబయాటిక్స్ ఉంటాయి కాబట్టి మనం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ బనానా ఫ్రూట్ని తీసుకుంటున్నాం. అలాగే ఆల్మండ్స్, బాదం, చక్కటి గుడ్ ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్ ఉంటుంది కదా, వాటిని చక్కగా నానబెట్టి దాన్ని గ్రైండ్ చేసి పాలు తీసి ఆ పాలని ఇలా మనం ఈ మిల్క్ షేక్కి యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు బ్లెండ్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. సో ఎవరికైతే యూత్లో కానీ ఎప్పుడైనా సరే సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, స్టమక్ పెయిన్ రావడం కానీ, లూజ్ మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే కాన్స్టిపేషన్ అనిపించడం కానీ, గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, తినలేకపోవడం, వామిటింగ్స్ అవ్వడం, ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళు త్వరగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెకప్ చేయించుకుంటే మీకు ఇలాంటి ఏమైనా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే త్వరగా డిటెక్ట్ చేయగలిగితే దానికి తగ్గ డైట్ని మీరు ఫాలో అయితే ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా రికవర్ అవ్వకపోయినా అట్లీస్ట్ మీకు కొంతవరకు రిలీఫ్ కనిపిస్తుంది. అండ్ అలాగే చక్కటి ఆహారం తీసుకోవడం వల్ల ఇన్ ద లాంగ్ రన్ ఈవెన్చువల్గా ఏంటంటే మీకు ఈ ప్రాబ్లం నుంచి చక్కటి పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి అన్నమాట. సో అలాంటి సిమ్టమ్స్ ఏవైనా కనిపిస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో ఇప్పుడు మనం యాడ్ చేసేసుకుందాం ఇందులోకి. సో బనానా నార్మల్గా స్వీట్గా ఉంటుంది కాబట్టి మీకు ఈ మిల్క్ షేక్ అనేది స్వీట్గానే ఉంటుంది. ఒకవేళ లేకపోతే, అలా అనిపించకపోతే కొంచెం హనీ యాడ్ చేసుకోండి. బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. బనానా ఆల్మండ్ మిల్క్ షేక్కి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు 2, బాదం పాలు 1 కప్పు, తేనె 1 టీ స్పూన్. బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరటిపండు ముక్కలు, బాదం పాలు వేసుకొని మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని తేనె వేసి సర్వ్ చేసుకుంటే బనానా ఆల్మండ్ మిల్క్ షేక్ రెడీ.